అందరికీ నమస్కారం అండి. భాస్కర్ కిల్లి ఛానల్‌కి స్వాగతం. ఈ పాస్టర్లు ఇష్టానుసారంగా రెచ్చిపోతూ ఉన్నారండి. టీఎస్ కుమార్ అనే ఒక పాస్టరు. అంటే ఈయన ప్రభుత్వ ఉద్యోగి కూడా. కానీ పార్ట్ టైమ్ పాస్టర్ కింద పనిచేస్తూ ఉంటాడు. ఈయనకి మోకాళ్ళలో మెదడు ఉంటది. అయితే ఎప్పుడు ఏ రోజైనా నేను ఫేమస్ అవ్వనా అని చెప్పి వీడియోల మీద వీడియోలు కరుణాకర్ మీద, లలిత్ మీద, నా మీద ఇలా చేస్తూనే ఉంటాడు. కానీ ఏ ఒక్క వీడియోకైనా కానీ కౌంటర్ ఇద్దామా అని అంటే అసలు సబ్జెక్టే ఉండదు. సబ్జెక్టే లేనప్పుడు కౌంటర్ ఎలా ఇస్తామని చెప్పి ప్రతిసారి ఊరుకోవాల్సి వస్తుంది. అయితే నా దగ్గర ఎలాగూ సబ్జెక్టు లేదు కదా, ఏదో ఒకటి తిట్టైనా ఫేమస్ అవుదామని ఒక వెర్రి ఊహతో నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. ఇంతకీ ఆయన ఏమన్నాడు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ఈ బుద్ధులేని భాస్కరు బైబిల్‌పై ఏదో ఒకటి వాగుతూ, మాట్లాడుతూ ఈ విధంగా అడుక్కు తిని బతుకుతూ ఉంటాడనమాట. ఎందుకిలా అన్నాను అంటే, బైబిల్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉంటాడు. నోటి దూల ఎక్కువనమాట ఈయనకి. ఆ! భాస్కర్‌కెళ్ళి ముందు ఇజ్రాయేలు అంటం నేర్చుకో. ఆ నాలుక ఏదన్నా మందంగా ఉంటే కొద్దిగా ఎక్కడికైనా ఎళ్లి చెక్కుకో కొంచెం నేలకని. ఆ! ఇజ్రాయేలు అంటం నేర్చుకో. ఇజ్రాయేలు గాదు. ఇజ్రాయిల్ గాదు. ఆ! నువ్వు తెలుసంటావో, తెలియకంటావో తెలియట్లేదు నాకు. చూసారండి, ఇప్పుడు ఈ టిఎస్ కుమార్కి నా మీద రావడానికి గల కోపం ఏంటి అంటే, నేను ఇజ్రాయేలు అన్నాను కనుక నా నాలికనంట ఎక్కడికైనా వెళ్ళి రాయికి గీసుకోవాలంట. కానీ ఈ తక్కువ మాటల్లోనే ఈయన ఎన్నిసార్లు తడబడ్డాడో ఒకసారి మీకు అర్థమైంది కదా. ఈయన గారిని ఏం చెప్తున్నారు అంటే నా నాలికంట రాయికి గీసుకోవాలంట. సరే, ఇప్పుడు ఈయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇజ్రాయేల్ అనే దానికి ఇజ్రాయేల్ అని నేను అన్నానంట. ఒక్కసారి ఈ ఇజ్రాయెల్ అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో ఒకసారి చూడండి. ISRAEL, దాన్ని ఇజ్రాయెల్ అని పలుకుతారు. కరెక్టే. కానీ దాన్నే తెలుగులో ఏమని పలుకుతారో ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. అది ఏమనుంది? ఇజ్రాయేల్. జ్రా జ్రా జా కింద రా ఉంది, అంతేగాని సా కింద రా లేదు. అది ఇజ్రాయేల్, ఇది ఇజ్రాయేల్. తెలుగులో ఇజ్రాయేల్ అని ఉంది కనుకనే నేను ఇజ్రాయేల్ అని పలికాను. అయితే ఇది తప్ప కాదు. ఎందుకు అంటే ఇలా పలికే అంటే ఇది నామవాచకం, నౌన్. రకరకాలుగా రకరకాల భాషల్లో పలకడం అనేది చాలా కామన్. ఇప్పుడు యేసు అని మనం అంటున్నాం కదా, దాన్ని యూదులు ఏమంటారంటే యేషువా అని అంటారు. దాన్ని ఇంగ్లీష్లో జేషువా అని అంటారు. అంతేకాకుండా జీసస్ అని కూడా పిలుస్తున్నారు. మన దగ్గర యేసు అంటున్నారు. మరి అదే హిందీకి వెళ్తే ఈషా అంటున్నారు. మరి ఇన్ని రకాలుగా ఎందుకు పలుకుతున్నారు? యేషువా ఏంటి, అదేమో జేషువా ఏంటి, అదే జీసస్ అవ్వడం ఏంటి, అది తెలుగుకి వచ్చేటప్పటికి ఏసు అవ్వడం ఏంటి, హిందీకి వెళ్ళేటప్పటికి ఈషా అవ్వడం ఏంటి? మరి అప్పుడు ప్రతి ఒక్క పలికేవాడి నాలిక కూడా రాయి మీద అరగదీయమని ఎందుకు చెప్పలేదు? ఇజ్రాయెల్ అనేదానికి ఇజ్రాయేల్ అని నేను పలికానని నీకు అంత నొప్పి ఎందుకు కలిగింది అంటే దేన్ని ఎలా పలుకుతారో కూడా నీకు తెలీదు. చెప్పాను కదండి, వీడికి అసలు మినిమం సబ్జెక్టే లేదనమాట. తెలుగులో కనుక నేను ఇజ్రాయేల్ అని పలికాను, అందులో తప్పేంటి? ఇంగ్లీష్లో పలికేటప్పుడు ఇజ్రాయేల్ అనే అంటాను. ఇంకా నెక్స్ట్ వీడేమంటున్నాడో ఒకసారి చూడండి. ముందు నీ గురించి నీ బాడీ షేమింగ్ చేయడం అవసరం లేదు కానీ, నువ్వు ఇజ్రాలాగా ఉంటావని జనాలు అనుకుంటున్నారు మరి అలాగా. ఆ! మరి నువ్వు ఇజ్రాలాగా ఉండబట్టి, అలా ఇజ్రాలాగా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది నాకు మరి. కాబట్టి ఇజ్రాయేల్ అంటూ నేర్చుకో ముందు. చూసారా, ఇజ్రాయేల్ అని పలికిన పాపానికి ఈయన ఏమంటున్నాడు? నేను ఇజ్రానంట. సరే, ఒక్కసారి ఈ వీడియో వేస్తాను, చూడండి. టిష్యూ కుమార్ అని ఒకడున్నాడంట. వాడు కూడా జాబ్ చేస్తాడంట. వాడు ఉదయం వెళ్లి సాయంకాలం వస్తాడు. రాత్రంతా నైట్ షిఫ్ట్ ఎళ్తాడు. ఈ ఆడోళ్ళకి ఇదేం పోయే కాలం తెలీదు కదా నాన్న. భర్త ఇంత కష్టపడి రాత్రింబవళ్ళు సంపాదిస్తూ ఉంటే కొంతమంది తప్పుదారి పడతారన్న. ఇది వచ్చిన సమస్య. అలా ఆఫీస్‌లో పని చేస్తున్నాడంట. అలా ఈ వ్యక్తి బయటికి వెళ్ళిన ప్రతిసారి వీళ్ళ వైఫ్ ఎవరెవరితోనో తిరుగుతుందంటన్న. మరీ దారుణంగా 1500కి వెళ్తుందంట. మరి 1500 ఏంటన్నా? ఏమోరా తమ్ముడు, మనకేం తెలుసు? 1500 అంటే మరి వాళ్ళ ఇంట్లో ఏం కష్టాలు ఉన్నాయో, మరి ఆవిడికి అక్కడ టిఎస్ కుమార్ ఎలా చూస్తున్నాడో మనకు తెలియదు కదా. ఆయన భార్య చేసినటువంటి ద్రోహానికి మతిస్థిమితం లేకుండా ఎలా తయారయ్యాయంటే, అంత మతిస్థిమితం లేకుండా సింపుల్‌గా చెప్పాలంటే జొల్లు మాటలన్నీ. అలా జొల్లు మాటలు మాట్లాడుతుంటాడు. ఈ భార్య వ్యభిచారం చేస్తూ ఉంటే, మానసిక పరిస్థితి సరిగ్గా లేనటువంటి ఈ వ్యక్తికి ఆ మందులు కొనాల్సిన పరిస్థితిలో నేను చేయగలిగాను. అన్నా నాకు డౌట్ వచ్చిందన్నా. ఏంటి తమ్ముడు? ఆమె 1500కి వెళ్తుందని ఈయనకి ఎలా తెలిసింది?
మరి ఈయనకి సొంత ఎక్స్పీరియన్స్ ఉందో లేకపోతే ఇంకెవరైనా చెప్పారో మరి నాకేం తెలుసు తమ్ముడు, నాకైతే ఏం తెలియదు కదా. మరి ఇప్పుడు చేయగలిపాను అంటున్నాడు కదా, డౌట్ వచ్చింది నాకు. ఏమో తమ్ముడు, మరి అదంతా కూడా యేసు ప్రభువుకి లేదా పవిత్రాత్మకే తెలియాలి, మనకేం తెలుస్తుంది. అంతే. చూసారండి వీడియో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేశారా? నేను ఇజ్రాలా ఉంటాను అని చెప్పి అంటున్నాడు ఈయన. మరి ఈయన ఇజ్రా కనుకనే ఈయన ఆవిడ మరి 1500కి అంత చీప్గా బయటికి వెళ్తుంది అన్న ముక్క నేనైతే అన్నండి. ఎందుకంటే నాకు కాస్తో కోస్తో సంస్కారం ఉంది కనుక ఆ మాట నేను అనట్లేదండి, నేను ఆ మాట అనను కూడా. కానీ అందరికీ వచ్చే డౌట్ ఏంటి, ఇప్పుడే మా తమ్ముడు కూడా అడిగాడు, మరి ఈయన ఇజ్రా అయి ఉంటేనే కదా ఆవిడ బయటికి వెళ్తుంది. ఈయన సక్కంగా ఉండుంటే మరి వ్యభిచారం చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? ఆ మాట అనేది కూడా ఎవరు? జాన్ పాల్ అనే ఒక పాస్టరు. మరి ఈయనింట్లో ప్రాబ్లం పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ కూడా అంటే అది ఎలా చెల్లుతుందండి? నువ్వు ఇజ్రావ్ అయ్యుండి బయట వాళ్ళని అంటే ఎలా అని కూడా నేను అన్నండి. ఎందుకంటే నాకు సంస్కారం అడ్డు వస్తుంది కనుక నేను ఆ మాట అన్నాను. కనుక టిఎస్ కుమార్, నేను నీకు ఇచ్చే ఒక సలహా ఏంటి అంటే సబ్జెక్ట్ వరకు ఎంతవరకైనా మాట్లాడు, పర్వాలేదు. ఏవైనా రెస్పాండ్ అయ్యే విషయం అక్కడ ఉంటే నేను అవుతాను. అంతేగాని బాడీ షేమింగ్ కానీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడేవనుకో, నువ్వు ఒక్క వేలు అనేది నాకు చూపిస్తే మిగతా 4 వేలు నీ వైపే చూపించాయి, నీ ఇంటి వైపు చూపించాయి. నీ ఇంట్లో ప్రాబ్లం పెట్టుకొని నువ్వేదో బయట వాళ్ళకి మాట్లాడేస్తావంటే మేమేదో గాజులు వేసుకొని కూర్చోము అని కూడా నేను ఆ మాట అన్నాం. ఎందుకంటే నాకు సంస్కారం అడ్డొస్తుంది కనుక. ఏదన్నారో మీ వాళ్ళు అన్నదే నేను చెప్పాను తప్ప నేను ఒక్క మాట కూడా ఎప్పటికీ నిన్ను నేను అనలేదు. టిఎస్ కుమార్, నువ్వు ఇజ్రావ్ అయితే నాకేంటి, మీ ఆవిడ 1500కి వెళ్తే నాకేంటి, ఎంతమందితో వెళ్తే నాకేంటి, దాని మీద నువ్వు కేసు వేస్తే నాకేంటి, ఇప్పటికీ కూడా మీ ఆవిడ మానకపోతే నాకేంటి, దాని గురించి కూడా నేను ఒక్క మాట కూడా మాట్లాడనండి. ఎందుకంటే నాకు సంస్కారం అడ్డు వస్తుంది కనుక టిఎస్ కుమార్ ఇప్పటికైనా కూడా జాగ్రత్తగా ఉండు అని నేను మరీ నీకు చెప్తున్నాను. ఇంకొకసారి కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకా నేను కూడా నోరు విప్పాల్సి వస్తుంది, నా సంస్కారాన్ని పక్కకు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి కూడా ఖచ్చితంగా నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను. చూస్తున్న క్రైస్తవులకి అలాగే మన జాన్ పాల్కి అందరికీ కూడా నమస్కారాలండి. జై హింద్.